అందరికీ నమస్కారం. మెంతులు మీకు మంచిదా? ఉపయోగాలు ఏమిటి? పోషణ ఏమిటి? లాభాలు ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మెంతులు పురాతన భారతీయ వైద్య విధానాలలో మూలాలను కలిగి ఉన్న పురాతన ఔషధంగా ఉపయోగించే మొక్కలలో ఒకటి. సోయా కుటుంబానికి చెందిన మెంతులు ఒక మూలిక. ప్రజలు మెంతి గింజలు అని కూడా పిలుస్తారు. మసాలా, సువాసన ఏజెంట్ మరియు సప్లిమెంట్గా ఉపయోగిస్తారు. రోజువారీ అనారోగ్య సమస్యలను సమర్థవంతంగా అధిగమించేందుకు ఆసుపత్రులకు, మందుల షాపులకు వెళ్లాల్సిన పనిలేదు. ఎందుకంటే మన వంటగదిలోనే అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయగల మూలికలు ఉన్నాయి. అందుకే మన పెద్దలే కాకుండా ఆయుర్వేద నిపుణులు కూడా వంటగది మసాలా దినుసులు, మూలికలను ప్రతిరోజూ వాడాలని సూచిస్తుంటారు. మన కిచెన్లో ఎప్పుడూ కనిపించే మెంతికూర లేదా మెంతి గింజలు ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెంతులను ఆహారంలో తరచూ వాడటం వల్ల రుచితో పాటు అనేక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. మెంతులు అనేది అద్భుతమైన ఆయుర్వేద మూలిక. భారతదేశం వంటగదిలో మెంతులను రకరకాలుగా వాడుతుంటారు. ఎన్నో ఔషధ గుణాలున్న మెంతులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులు వంటకాల రుచిని పెంచడంతో పాటు మధుమేహాన్ని నియంత్రించగలవు. అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించగలవు. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి, కె, బి, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, రాగి, జింక్, ఫైబర్ తదితర పోషకాలు మెంతికూరలో సమృద్ధిగా లభిస్తాయి. మెంతి వల్ల కలిగే ప్రయోజనాలు: మెంతి ఆకలి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే తల్లుల బ్రెస్ట్స్ నుంచి పాలస్రావం సక్రమంగా జరిగేలా దోహదపడుతుంది. మహిళల్లో పాల ఉత్పత్తి పెరగడానికి కూడా మెంతులు సహాయపడతాయి. మెంతులు లేదా మెంతికూర తరచుగా తినడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. అందుకే షుగర్ కంట్రోల్ కోసం పరిగడుపున కొన్ని మెంతులు తినాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. మెంతులు కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు రక్తపోటును మెరుగుపరుస్తుంది. మెంతులు జుట్టు రాలడం, నెరిసిన జుట్టు, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. మెంతులు బ్లడ్ లెవెల్స్ మెరుగుపరిచి రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది. నరాల వ్యాధి, పక్షవాతం, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గించడంలో మెంతి దివ్యౌషధంగా పనిచేస్తుంది. వెన్నునొప్పి, మోకాలి కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరి, శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పిని నయం చేయడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి. మెంతి ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి? 1-2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తినండి. లేదా టీలాగా కూడా తాగొచ్చు. భోజనానికి ముందు లేదా రాత్రిపూట గోరువెచ్చని పాలు లేదా నీటితో 1 స్పూన్ మెంతి పొడిని రోజుకి 2 సార్లు తీసుకోండి. మెంతులను పేస్ట్లా చేసి అందులో పెరుగు లేదా కలబంద జెల్ని కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం, నెరిసిన జుట్టు వంటి సమస్యలు మటుమాయమవుతాయి. రోజ్వాటర్తో తయారు చేసిన మెంతికూర పేస్ట్ని ముఖంపై సున్నితంగా మర్దన చేయడం వల్ల డార్క్ సర్కిల్స్, మొటిమలు, మొటిమల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. ఆహారం అరుగుదల: మెంతుల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బవెల్ మూమెంట్స్ బాగుంటాయి. మెంతులు అన్ని రకాల జీర్ణ సంబంధ సమస్యలతోనూ పోరాడుతాయని పేరెన్నికగన్నవి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్స్ ని బయటకి పంపేస్తాయి. బరువు తగ్గడానికి: మెంతులు బరువు ఎక్కువ తక్కువ లేకుండా సమతూకంగా ఉండేలా చేస్తుంది. మీరు కొద్దిగా బరువు ఎక్కువగా ఉండి దాన్ని తగ్గించుకోవాలనుకుంటుంటే మెంతుల్ని మీ ఆహారంలో చేర్చుకోండి. హృదయం పదిలం: మెంతుల్లో ఉండే గెలాక్టోమెనన్ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది హార్ట్ రేట్ ని
బ్లడ్ ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది. కిడ్నీ ఆరోగ్యానికి కిడ్నీలు చక్కగా పనిచేయడానికి మెంతులు సహకరిస్తాయి. మెంతులో ఉండే పాలీఫెనాలిక్ ఫ్లేవనాయిడ్స్ కిడ్నీల పని తీరుని మెరుగుపరుస్తాయి. మెంతులు వల్ల కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదు, ఇవి స్కిన్కి, హెయిర్కి కూడా మేలు చేస్తాయి. అవేమిటంటే, మెంతుల్లో ఉండే విటమిన్ సి వల్ల కాంప్లెక్షన్ మెరుగుపడుతుంది. స్కిన్కి మంచి గ్లో వస్తుంది. మెంతులు మంచి క్లెన్సర్గా కూడా పనిచేస్తాయి. ఇవి ముఖం మీద నుండి మురికిని, జిడ్డుని తొలగిస్తాయి. మెంతుల్ని న్యాచురల్ స్క్రబ్గా కూడా వాడుకోవచ్చు. ఈ స్క్రబ్ డెడ్ సెల్స్ నే కాదు, ఎక్కువగా ఉన్న ఆయిల్ని కూడా తీసేస్తుంది. మెంతులు చర్మానికి మంచి పోషణనిస్తాయి, మాయిశ్చరైజ్ చేస్తాయి. మురికి, బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ వల్ల స్కిన్ మీద డార్క్ స్పాట్స్ వచ్చే అవకాశం ఉంది. మెంతుల్లో ఉండే విటమిన్ కే, విటమిన్ సి వీటిని తొలగిస్తాయి. స్కిన్ మీద ఇంప్యూరిటీస్ ని తొలగించి చర్మానికి మంచి కాంతినిస్తాయి. స్కిన్ అందంగా, యంగ్గా, ఎలాంటి ముడతలు లేకుండా కనపడాలంటే మెంతుల డబ్బా అందుకోవడమే. మెంతులతో వేసే ఫేస్ మాస్క్ ముడతలకి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తుంది. మెంతులు యాక్నే ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి కూడా హెల్ప్ చేస్తాయి. స్కిప్పింగ్, రన్నింగ్, బరువు తగ్గడానికి మెంతులు మంచిది. మెంతులు చుండ్రుని తగ్గిస్తాయి, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తాయి. మెంతులు జుట్టుని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. జుట్టుకి మంచి కళనిస్తాయి. జుట్టు త్వరగా తెల్లబడిపోకుండా మెంతులు కాపాడుతాయి. మెంతులు ఉపయోగాలు: క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె పరిస్థితులు, బాక్టీరియల్, ఫంగల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు, వాపు. మెంతులు అతిసారం మరియు ఉబ్బరం వంటి తేలికపాటి జీర్ణశయాంతర లక్షణాలను కూడా కలిగిస్తాయి. మెంతులు సబ్బులు, సౌందర్య సాధనాలు ఉంటాయి. మెంతిని ఎవరు, ఎలాంటి సమయంలో తినకూడదు? ముక్కు సంబంధిత రక్తస్రావ వ్యాధులతో బాధపడుతున్న వారు మెంతికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. హెవీ పీరియడ్స్ వంటి రక్తస్రావ సమస్యలతో బాధపడుతున్నప్పుడు కూడా దీనిని వాడకూడదు. ఇటువంటి రుగ్మతలతో బాధపడేవారు ముఖ్యంగా ఎండాకాలంలో మెంతులను తినకూడదు. మెంతులు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి, తద్వారా కఫ, వాతాన్ని సమతుల్యం చేస్తాయి. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా ఆయుర్వేద వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.